ఇక ఇంట్లో అయితే పూజ జరుగుతూ ఉంటుంది. ఇక పూజ అయిపోయినెమ్మటే దేవుడికి ఆశీర్వాదం అందరూ కలిసి ఇస్తూ ఉంటారు. ఇక పంతులు ఉండి మీ మీ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్తాడు. ఇక ఒక్కొక్కరుగా ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. ఫస్ట్ స్వప్న అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది రాహుల్‌తో. ఇక ఇక తర్వాత అయితే అప్పు అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది కళ్యాణ్‌తో. ఇక కావ్య అయితే రాజుతోటి ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టి, వాళ్ళ అమ్మతో ఆశీర్వాదం అయితే తీసుకోవడానికైతే బెండ్ అవుతూ ఉంటుంది. ఇక కనకం అయితే రాజ్ చేతిలో ఉన్న పళ్ళెంలో అక్షింతలైతే తల మీదైతే పోస్తుంది. ఇక కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే అయ్యో! నేను కింద పోసేసానే అని షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా కావ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. వాళ్ళ ఆయన ఇక రాజు ఉండి కావ్యతో అందరి గుండెలు బ్రతకడం కోసం కొట్టుకుంటే, నా గుండె మాత్రం నీ కోసం కొట్టుకుంటుంది కళావతి గారు అని అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఇంగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజు అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా కావ్య గారు అని అడుగుతూ ఉంటాడు. కావ్య అటు సైడు తిరిగి బాధపడుతూ ఉంటుంది. ఏం చెప్పాలో, ఏం చేయాలో తెలియక తనైతే ఒక్కతైతే బాధపడుతూ ఉంటుంది. ఇక తన రిప్లై కోసం రాజ్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్.